నమస్తే అండి. సో రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే అటు ఖమ్మంలో కొన్ని వందల ఇల్లులు కూలగొట్టారు. ఇక్కడ చూసుకుంటే గాంధీ విగ్రహం కట్టడానికి ఒక 500 కుటుంబాలను ఇల్లు ఖాళీ చేసి ఆ ఇల్లు కూలగొట్టారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే దీపం పెట్టుకొని వాళ్ళు సంసారాలు చేసుకున్న ఇళ్లను కూలగొట్టడం అనేది చాలా అన్యాయం, అమానుష్యం కూడా. ఎందుకంటున్నానంటే ఇప్పుడు గాంధీ గారి విగ్రహం పెట్టినవ్వండి, నెహ్రూ గారి విగ్రహం పెట్టినవ్వండి, వాళ్ళ గొప్ప వ్యక్తులు, నేను కాదనట్లేదు. వాళ్ళకి ఎక్కడ ప్లేస్ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టుకోవాలి. కానీ పిల్లలతోటి పెద్దవాళ్లతోటి అందరితో కలిసి కాపురాలు చేసుకుంటున్న ఇల్లు కూలగొట్టడం అనేది 100% కరెక్ట్ కాదు. అది రేవంత్ రెడ్డి గారే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కూడా నేను కరెక్ట్ కాదని అంటారు. అది ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రమైనా ఈ పని అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అవి మరి కబ్జా ఇళ్ళని కూడా అంటున్నారు. కబ్జా చేసే ముందే చేయనివ్వకూడదు. కానీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పుడు 1954 యాక్ట్ ప్రకారం దున్నేవాడిదే భూమి అనే చట్టం మనకు వచ్చింది. కాబట్టి వాళ్ళదేనండి ఇప్పుడు ఆ స్థలం. ఇంతకాలంగా ఆ స్థలంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేతనైతే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, చేతనైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకి మంచిగా ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇవ్వాలి తప్ప ఇల్లు కూల కట్టడం అనేది మాత్రం కరెక్ట్ పని కాదు. 100% కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే లీగల్ ప్రకారం ఏమైతే ఉండాలో ఒక ఇల్లు అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు అక్రమంగా కట్టుకున్నారు అన్నట్టు కూలగొడుతుంది. ఇది ఎంతవరకు అంటే లీగల్ గా ఉన్నప్పుడు కూలగొట్టడం అనేది 100కి 100% రాంగ్ అండి. వీళ్ళంతా కూడా కలిసి కోర్టులో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసు పడేస్తే రేవంత్ రెడ్డి గారు కాదు, అంతగా పైన ఉన్న పిఎం గారు అయినా కూడా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ముందు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. కానీ ఇప్పుడు వాళ్ళు కబ్జా చేశారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇంతకాలం లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎలా వచ్చింది అక్కడికి? ఇంతకాలం కూడా గవర్నమెంట్దే అయ్యి ఉండాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ఇల్లు కట్టుకున్నాక? అంటే ఇన్ని సంవత్సరాలు నిద్రపోయారా? ఇప్పుడు మేల్కున్నారా? ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన అనేది పరిపాలన కాదు అంటారు. అది రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ప్రజల్ని సంతోషపెట్టే పరంగా మనం పాలన చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరంగా ఎప్పుడు కూడా పాలన చేయకూడదు. సో మరి ఇంతకుముందు కేసీఆర్ పాలనకి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి తేడా అంటే ఏం చెప్తారు? అండి, ఎవరైనా కూడా ఎవరు స్వలాభాలు చూసుకుంటారు కానీ ప్రజల గురించి పట్టించుకునే నాయకులు లేరండి ఇవాళ. ఈరోజు స్టిల్ ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇందిరాగాంధీ గారు, గాంధీ గారు, రామారావు గారు ఆ కాలం వేరు. ఇప్పుడు వచ్చిన కాలం ఏంటంటే దోసుకోవటం, దాచుకోవటం. ఆ దాచుకోవడానికి ఇండివిజువల్ గా ఉంటే ఇబ్బంది పడాలని ఇలా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రజలకు చేసిన పనులు ఏమున్నాయండి? ఏ నాయకుడైనా ఒకటి